నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు అర్జున్ రాజు గారు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా పేరు, ఫోటో చూసి జ్యోతిష్యం చెప్పబడును. తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును. మీరు కోరుకున్న పనులు మూడో వ్యక్తికి తెలియకుండా చేయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన, గుప్త నిధుల కొరకు గురువుగారిని సంప్రదించండి. భార్యాభర్తల ప్రేమ, కుటుంబం, పెళ్లి, సంతానం, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును. వ్యాపార సమస్యలు, నమ్మిన స్త్రీ లేదా పురుషులు రావడానికి పూజలు చేయబడును. ఆరోగ్యం మరియు మనశ్శాంతి సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే గురువు గారికి కాల్ చేయండి. గురువు గారి ఫోన్ నెంబర్ 8185066725. ఓం శ్రీ మాత్రే నమః. మీరు నమ్మినా నమ్మకపోయినా మీనరాశి వారికి 2026 మకర సంక్రాంతి మొదలు పట్టబోయే అదృష్టాన్ని పుట్టించిన ఆ భగవంతుడు కూడా ఆపలేడు. 100% జరగబోయేది ఇదే. అసలు ఈ మీనరాశి వారి లైఫ్ ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి, 2026 మకర సంక్రాంతి మొదలుగా వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి గురించి పూర్తి విషయాలు క్లియర్గా తెలుసుకుందాం. ద్వాదశ రాశులలో మీనరాశి చివరి రాశి. ఇది రాశి చక్రంలో 12వ రాశి. పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు. ఈ రాశి వారికి అధిపతి గురువు. ఈ రాశి చక్రంలో చివరిది. మీనరాశిని సరి రాశి, ద్విస్వభావ రాశి, జలతత్వ రాశి అని పిలుస్తారు. 2 చేపలు ఒకదాని తోక వైపునకు మరి ఒకదాని తల ఉన్నట్లు ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. ఈ మీనరాశి వారి జీవితానికి ఈ సమయం ఒక టర్నింగ్ పాయింట్ లాంటిదని చెప్పవచ్చు. మీ అభివృద్ధికి సంబంధించిన వార్త వింటారు. బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొన్ని సంఘటనలకు ఉత్సాహపరుస్తాయి. ఆరోగ్యమే మహాభాగ్యమని మరవవద్దు. శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తవం చదివితే మేలు జరుగుతుంది. ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. ఉద్యోగంలో ఉన్నత స్థితి కనిపిస్తోంది. అభివృద్ధి సూచనలు ఉన్నాయి. విశ్వాసంతో ముందుకు సాగితే ప్రతి పని కూడా సఫలం అవుతుంది. వ్యాపారంలో స్వయం కృషి అవసరం. ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్త అవసరం. అయినా క్రమంగా పరిస్థితి మెరుగుపడుతుంది. వారం చివరి భాగంలో శుభ పరిణామాలు అయితే ఉంటాయని చెప్పడంలో సందేహం లేదు. మీనరాశి వారి లైఫ్ అంతా కూడా చాలా బాగుంటుందని చెప్పాల్సి ఉంటుంది. వ్యాపారంలో స్వయం కృషి అవసరం. ఈ సమయం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి స్మరణ కూడా మీకు ఎంతో ఉపశమనాన్ని, అంటే మీరు ఇప్పటి వరకు కూడా పడుతున్న కష్టాలన్నింటి నుండి కూడా ఉపశమనాన్ని తెస్తుందని చెప్పడంలో సందేహం లేదండి. అసలు ఈ మీనరాశి వారికి మకర సంక్రాంతి మొదలుకొని వీరి లైఫ్ ఏ విధంగా మారబోతుంది, వీరి లైఫ్లో కలగబోయే పూర్తి పరిణామాలు, మార్పులు ఏ ఉంటాయి, జనవరి నెల వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం. ఈ రాశి వారికి 10వ ఇంట్లో గ్రహాల సంచారం వల్ల మీకు మంచి గుర్తింపు అనేది ఉంటుంది. మాటల కంటే చేతలు ఇప్పుడు అధికంగా మాట్లాడతాయి. చిన్న ప్రయత్నాలు కూడా మంచి ముద్ర వేస్తాయి. నెల మధ్య తర్వాత గ్రహాలు 11వ ఇంట్లోకి, అంటే లాభస్థానంలోకి ప్రవేశిస్తాయి. సహోద్యోగులు, స్నేహితులు లేదా ప్రొఫెషనల్ నెట్వర్క్ నుండి మద్దతు పెరుగుతుంది. రివార్డులు, ప్రశంసలు లేదా మీరు నిశ్శబ్దంగా చేస్తున్న పనులలో పురోగతి కనిపిస్తుంది. నిలకడగా ఉండండి. నిజాయితీతో కూడినటువంటి ప్రయత్నానికి గుర్తింపు దానంతటా అదే వస్తుంది. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఆర్థికపరమైన విషయాలు క్రమంగా మెరుగవుతాయి. మొదటి భాగంలో ఇల్లు, కుటుంబం లేదా బాధ్యతలకు సంబంధించి ఖర్చులు ఉండవచ్చు. 4వ ఇంట్లో గురుడు సౌకర్యాలు, ఆస్తి లేదా భావోద్వేగ అవసరాల కొరకు ఖర్చులను కూడా పెంచవచ్చు. ఈ నెల మధ్య తర్వాత ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి. పని పరిచయాలు లేదా గత ప్రయత్నాల ద్వారా ధనలాభం సూచిస్తుంది. పొదుపు మరియు భవిష్యత్ ప్రణాళికలను సమీక్షించుకోవడానికి ఇది చాలా మంచి సమయంగా చెప్పవచ్చు. 12వ ఇంట్లో రాహు అనవసరమైన ఖర్చులు లేదా దాగి ఉన్నటువంటి ఖర్చుల పట్ల జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తూ ఉన్నాడు. అంతేకాదండి, స్పృహతో పొదుపు చేయండి మరియు ఆవేశంతో ఖర్చు చేయవద్దు. కుటుంబ జీవితం భావోద్వేగ పరంగా చాలా ముఖ్యమైనదిగా ఉంటుంది. తల్లిదండ్రులు లేదా ఇంటి విషయాల పట్ల మీరు ఎక్కువగా బాధ్యతగా కూడా ఉంటారు. 4వ ఇంట్లో గురుడు భావోద్వేగ మద్దతునిస్తాడు, కానీ మిమ్మల్ని
మిమ్మల్ని సున్నితంగా మారుస్తాడు. ఈ రాశిలో శని ఉండడం వల్ల మీరు సీరియస్గా లేదా మౌనంగా కనిపించవచ్చు. దీని కారణంగా మీరు ఏమనుకుంటున్నారో ప్రియమైన వారికి అర్థం కాకపోవచ్చు. మీ భావాలను సున్నితంగా వ్యక్తపరచడం కూడా మంచిదే. బంధాల్లో ఆకర్షణ కంటే కూడా స్థిరత్వం ముఖ్యం. పైపైన మాటల కంటే అర్థవంతమైన సంభాషణలను మీరు ఇష్టపడతారు. మీ యొక్క భావాలను నెమ్మదిగాను మరియు నిజాయితీగా కూడా పంచుకోండి. ఆరోగ్యంపైన శ్రద్ధ అవసరం. జన్మరాశిలో శని అలసట, శరీరం నొప్పులు లేదా శక్తి కూడా తక్కువగా ఉన్నట్లుగా మీకు అనిపించేలాగా చేయవచ్చు. దినచర్య సరిగా లేకపోతే ఇబ్బందులు కూడా కలుగుతాయి. మానసిక ఒత్తిడి శరీరం పైన ప్రభావం చూపవచ్చు. సరైన నిద్ర, నీరు తాగడం మరియు తేలికపాటి వ్యాయామం కూడా చాలా అవసరం. 6వ ఇంట్లో కేతువు క్రమశిక్షణ పాటిస్తే ఆరోగ్య సమస్యలను అధిగమించడానికి కూడా సహాయపడతాడు. దినచర్యలో నిలకడ ఉన్నట్లయితే ఆరోగ్యం చాలా స్థిరంగా కూడా ఉంటుంది. వ్యాపారస్తులకు మొదటి భాగం పని ఒత్తిడి లేదా బాధ్యతలు కూడా అధికంగా అనిపించవచ్చు. మనుషులను మేనేజ్ చేయడం, డెడ్ లైన్స్ అందుకోవడం లేదా అధికారాన్ని జాగ్రత్తగా వాడడం కూడా చాలా అవసరం. నెల మధ్య తర్వాత నెట్వర్కింగ్ వలన లాభాలు ఉంటాయి. పాత పరిచయాలు లేదా రిఫరల్స్ ద్వారా కూడా అభివృద్ధి సాధ్యం అవుతుంది. లాభాలు నెమ్మదిగా కానీ స్థిరంగా కానీ వస్తాయి. ఓర్పు మరియు వృత్తి నైపుణ్యం విజయాన్ని ఇస్తుంది. విద్యార్థులు సీరియస్గా మరియు ఏకాగ్రతతో ఉంటారు. 1వ ఇంట్లో శని క్రమశిక్షణను పెంచుతాడు, కానీ ఆత్మవిశ్వాసం తగినట్లుగా కూడా మీకు అనిపించవచ్చు. గురుడు భావోద్వేగ స్థిరత్వాన్ని మరియు అవగాహనను కూడా ఇస్తాడు. ప్రశాంతమైన వాతావరణంలో చదవడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి. తక్షణ ఫలితాల కంటే కూడా నిలకడైనటువంటి ఫలితాన్ని నమ్మండి, మీకు మేలు జరుగుతుంది. చూసారు కదండి, మీనరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక ఈ మీనరాశి వారి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం క్లియర్గా తెలుసుకుందామండి. మీనరాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే వీరి స్వభావం అనేది చాలా మంచిగానే ఉంటుంది, కానీ కొన్ని విషయాల్లో ఈ మీనరాశి వారు కూడా తగిన జాగ్రత్తలు అయితే పాటించాల్సి ఉంటుంది. ఎందుకంటే మీనరాశి వారు సామర్థ్యం లేనటువంటి మనుషులను కూడా ప్రోత్సహించడం వలన వీరి యొక్క సమయాన్ని అధికంగా వృధా చేసుకుంటూ ఉంటారు. ఈ మీనరాశి వారికి కళా సాహిత్య రంగాల్లో మంచి ఆసక్తి, నిపుణత ఉంటాయి. వంశపారంపర్యంగా లభించిన ఆస్తులు వీరు వృద్ధి చేస్తారు. ఇతరుల మాయమాటల ప్రభావం వీరి మీద చాలా కాలం చూపిస్తుంది. నిదానం అవసరమని నిదానంగా గ్రహిస్తారు. వంశగౌరవం, మంచితనం చాలా వరకు వీరిని అడ్డుకుంటుంది. ఎవరో అద్భుతాలు చేసి వీరిని ఉద్ధరిస్తారు అని చాలా కాలం పాటు వేచి చూస్తారు. ఆ విధంగా విశ్వసిస్తారు. చివరకు వీరే కష్టపడి అనుకున్నది సాధిస్తారు. ఈ రాశి వారు ప్రశాంత మనస్కులే ఉంటారు. కోపం త్వరగా రాదు. ఒకవేళ కోపం వస్తే అది చాలా విపరీతంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలు స్వయంగా ఏర్పరచుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. మీనరాశి వారు వీరి జీవితంలో స్థిరత్వం కోసం చాలా కష్టాలు పడతారు. వృత్తి ఉద్యోగాల్లో చాలా ఒడిదుడుకులు వీరికి తరచుగా వస్తూ ఉంటాయి. అయినా సరే ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, ఎన్ని సమస్యలు ఉన్నా వీరు చాలా ప్రశాంతంగా నిద్రిస్తూ ఉంటారు. మీనరాశి వారికి శారీరక అనారోగ్యం కన్నా మానసిక అనారోగ్యం అధికంగా ఉంటుంది. అనేక విషయాల్లో మానసికంగా ఆందోళన చెందుతారు. శారీరకంగా వీరు దృఢంగా ఉన్నప్పటికీ పనులు చేయడంలో వీరు కంగారు పడుతూ ఉంటారు. పనులను ఎక్కువగాను చేయడం వలన, అతివేగంగా లేదా తొందరగా చేయడం వలన వీరు అలసిపోతూ ఉంటారు. చూసారు కదండి, ఈ మీనరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.